హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. మన దగ్గర ఉన్నది ఐక్యూ నియో 10R. ఇది మనకు వచ్చేసి 25,000 ఎవరు అనుకుంటారో వాళ్ళకైతే ది బెస్ట్ ఫోను. అందులోనూ గేమర్స్ కోసం అయితే బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇది మనకు 24,999కి అయితే వస్తుంది. 12,256 తీసుకున్నట్లయితే మనకు 4.1 స్టోరేజ్ తోటి వస్తుంది. LPDDR5X ర్యామ్ తోటి వస్తుంది. ఒకవేళ 128 తీసుకున్నట్లయితే మీకు 3.1 స్టోరేజ్ తోటి అయితే వస్తుంది. ఇది ఒకటైతే మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇది గేమర్స్ కోసం ఉద్దేశించి అయితే తీసింది. ఇది స్నాప్డ్రాగన్ 8S Gen 3 తోటి అయితే వస్తుంది. పర్ఫార్మెన్స్ మోడ్ అనమాట. దీని ఆంటిట్యూడ్ స్కోర్ చూసుకున్నట్లయితే 1.7 మిలియన్ అయితే మనకైతే స్కోర్ చేస్తుంది. దాంతోపాటు ఇది సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే 1.5K రిజర్వేషన్ తోటి అయితే వస్తుందన్నమాట. దీని సైజ్ కూడా వచ్చేసి మనకు 6.7 ఇంచెస్ అయితే ఉంటుంది. గేమర్స్కి అయితే బాగుంటుంది. ఇలా పట్టుకోనికి మనకు బాగా అంటే బాగుంటుంది. కాకపోతే ఇక్కడ కెమెరా బంప్స్ ఉంది కదా, పట్టుకునేటప్పుడు మనకైతే వీళ్ళకు కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే ఉంటాయి. ఐక్యూ గురించి తెలిసిందే కదా, పర్ఫార్మెన్స్ మోడ్ గేమింగ్లో అయితే ఎన్హాన్స్ చేసి అయితే బెటర్ ఫీల్ని ఇస్తుంది. ఎందుకంటే ఇది 144 రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా సెటప్స్ గురించి చూసుకున్నట్లే బ్యాక్ సైడ్ అయితే 2 కెమెరాస్ అయితే ఉన్నాయి. మెయిన్ 50 మెగాపిక్సెల్, ఇది OIS తోటి అయితే వస్తుంది. IMX 882 సెన్సార్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకో కెమెరా వచ్చేసి మనకు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లాగా అయితే యూజ్ చేస్తుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకైతే ఈ 32 మెగాపిక్సెల్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ యూజ్ చేసి మనము 4K వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే 4K 60 fps రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 4K 30 fps మాత్రమే రికార్డ్ చేసుకోవచ్చు. దీనిదనమాట దీని స్పెసిఫికేషన్స్. ఇప్పుడైతే దీని యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే చూద్దాము. నేను యూజ్ చేసిన దాని ప్రకారం అయితే చేస్తున్నాను. ఇది గేమింగ్ కోసం యూజ్ చేస్తున్నారు కాబట్టి, గేమింగే కాకుండా నార్మల్గా ఎవరైనా యూట్యూబర్స్ కానీ వీడియో రికార్డింగ్ కానీ దానికైతే మంచి చాయిస్ అవుతుంది. ఎందుకంటే బ్యాక్ సైడ్ యూజ్ చేసి మనము 4K 60 fps కూడా రికార్డ్ చేసుకోవచ్చు. వీడియోలు ఎడిట్ చేసుకోవాలన్నా కైన్ మాస్టర్ కానీ VNలో అయినా కానీ ఇది స్నాప్డ్రాగన్ 8S Gen 3 తోటి వస్తుంది కాబట్టి సపోర్టింగ్ కూడా బాగుంటుంది. కెమెరా విషయానికి వచ్చినా కానీ మనకు పోర్ట్రైట్లో 1x అండ్ 2xకి అయితే సపోర్ట్ చేస్తుంది మనకు. ఇది ఎందుకంటే IMX సెన్సార్ 882 తోటి వచ్చింది కాబట్టి పోర్ట్రైట్ కానీ నార్మల్ కెమెరా కానీ వీడియోలు కానీ పర్లేదు, బాగానే ఉన్నాయి. మీకు స్టెబిలిటీ కావాలనుకుంటే 1080 30 fps అయితే తీసుకోండి. స్టెబిలిటీ వీడియోది బాగుంటుంది. 4K 60 fps అంటే వీడియో అయితే స్టాండర్డ్గా అయితే అంతగానం ఉండదు, కానీ సపోర్టింగ్ మాత్రం బాగున్నది. నేనైతే దీంట్లో మీకైతే వీడియోలు ఫొటోస్ పోర్ట్రైట్లో కానీ నార్మల్ మోడ్లో కానీ తీసి మీకు స్క్రీన్ షాట్లో వేస్తాను. అక్కడ నుంచి అయితే చూడండి. మళ్ళీ ఛార్జింగ్ వచ్చేసరికి మనకు 80 వాట్ అయితే ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా మనకు బాక్సులనే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. దీని సైజ్ చూసుకున్నట్లయితే ఇది 0.79 సెంటీమీటర్ స్లిమ్ అయితే ఉన్నది. అంత బ్యాటరీ సైడ్ వచ్చేసరికి 6400 mAh అయినా కానీ అంత వెయిట్ అయితే అనిపించడం లేదు. ఇన్హాల్ ఫీల్డ్ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇదంతా ప్లాస్టిక్ బ్యాటరీ తోటి అయితే వస్తుంది. ఫ్రంట్ సైడ్ అనేది ఏ గ్లాస్ అనేది వాళ్ళైతే మెన్షన్ చేయలేదు. ఇదన్నమాట నా యూజర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడైతే మనము ఐక్యూ నియో 10Rలో 4K 60 fps అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాము. దీన్ని చూసుకోవచ్చు. దీని స్టాండర్డ్ కూడా, దీని స్టెబిలైజేషన్ కూడా చూడండి. మనం ఫ్రంట్ బ్యాక్ కదులుతున్నాం అన్నమాట. వీడియో అనేది ఎట్లా వస్తుంది 4K 60 fps నార్మల్ మోడ్లో అయితే చూడండి. ఇక్కడనైతే తిరుగుతున్నాము. ఇగో బ్యాక్ సైడ్ ఇవి లొకేషన్ కూడా చూడండి. గ్రీనరీ కూడా మీకు ఎట్లా అనిపిస్తుందో, ఈ గ్రీనరీ కూడా 60 fps ఎట్లా వస్తుందో అదైతే చూస్తుండండి. మొత్తం 360 degrees అయితే చూస్తున్నాము. మీకు ఆప్టిమైజేషన్ కానీ ఏది కానీ ఎట్లున్నది మీ వీడియో క్లారిటీ అనేది ఎవరైతే యూట్యూబర్స్ వీడియో కోసం కావాలనుకుంటారో వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్ అయితే చూడండి. ఇక చూడండి, మనం ఐక్యూ నియో 10Rలో అయితే 4K 30 fps ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాము. మనకైతే చూడండి ఎట్లున్నది అనేది. దీంతో పాటు మనమైతే ఇది మైక్ అనేది అయితే తీసేస్తున్నాను. మైక్ తీసేస్తే కూడా మనకైతే ఆడియో అనేది డైరెక్ట్ ఇన్పుట్ నుంచే వస్తుంది. ఆడియో కూడా మనమైతే చూసుకోవచ్చు ఎట్లుంది అనేది. ఇక్కడ లైట్గా అయితే నాయిస్ అయితే ఉన్నది. నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఎట్లుంది అనేది మీరైతే చూసుకోండి. ఇది 4K 30 fps అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను.